నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ సోషల్ మీడియా టీం అలాగే కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా వరుసగా మహిళలపై కామెంట్లు చేస్తున్నారు, సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు అనే నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా విభాగం మాత్రం పెద్ద ఎత్తున మాత్రం నిరసన కార్యక్రమం చేపడుతుంది. ఇప్పటికీ నాంపల్లి పార్టీ ఆఫీస్ ముందు మాత్రం కేటీఆర్ సంబంధించిన దిష్టిబొమ్మను కూడా తగలవేరాడు. ప్రస్తుతం మనతో పాటు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంతరావు గారు ఉన్నారు. ఏం చెప్పదలుచుకున్నారు ఈ నిరసన కార్యక్రమం ద్వారా? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ట్విట్టర్లో ఏదైతే ట్రోల్ చేపిస్తున్నాడో కేటీఆర్ అది బంద్ చేయకపోతే చెప్పుల దాడి చేస్తామని చెప్పి ఈరోజు ఒక శాంపుల్ చూపించాం. రాబోయే కాలంలో ఎదురు పడితే అదే దాడి మహిళలందరూ చేస్తారు. మమ్మల్ని అందరినీ కూడా మహిళలను కించపరుస్తూ వాళ్ళ తండ్రి గారైన కేసీఆర్ ఎన్నడూ మాట్లాడలేదు. కానీ ఈరోజు కేటీఆర్ గారు ఏదైతే వికృత చేష్టలు చేస్తున్నాడో అది బంద్ చేసుకోకపోతే మాత్రం చాలా రాబోయే కాలంలో తీవ్ర పరిణామాలు ఉంటాయి. దీనికి అది ఏమన్నా ఉండని మహిళలని బ్రేక్ డాన్సులు చేసుకున్నానంటేనే మొన్న మొట్టికాలేసి మహిళా కమిషన్ పిలిపిస్తే అక్కడ క్షమాపణ అడిగినాడు. ఈరోజు మంత్రులు అయిన సీతక్క గారే కానీ కొండా సురేఖ గారే కానీ ఎవరైనా సరే ఆయనది ఒక ఆడియో వైరల్ అవుతుంది, మీరు చూసినారేమో. రేవంత్ రెడ్డిని తిడితే ఇంత డబ్బులు ఇస్తా, సీతక్కని తిడితే ఇంత డబ్బులు ఇస్తా, కొండా సురేఖని తిడితే ఇంత డబ్బులు ఇస్తా, సిగ్గుసరం ఏమైనా ఉందా అని అడుగుతా. మహిళలు వెనుకబడతాడేమయ్యా, సబ్జెక్టు మాట్లాడు. గవర్నమెంట్ ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. ఫార్మర్స్ గురించి, పేద ప్రజల గురించి మాట్లాడండి, రైతుల గురించి మాట్లాడండి. ఈరోజు అదే కాకుండా మహిళల గురించి మాట్లాడండి, వేరే సమస్యల మీద పోట్లాడు. ఇదేమయ్యా ఈ ఆడల వెనకాల పడినావు, నీకు తల్లి లేదా, చెల్లె లేదా, బిడ్డ లేదా, పెళ్ళాం లేదా? మరి నీ పెళ్ళాం బాధపడుతుందని అబ్బో చెప్తున్నావే, మరి వేరే వాళ్ళ ఇల్లు లేవా, వాళ్ళు బాధపడతలేరా అని అడుగుతున్నా ఓ మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా. నేను ఒక ఆడబిడ్డనే. ఈరోజు గౌరమ్మ తల్లిని బతుకమ్మ నిన్న స్టార్ట్ అయింది. మంచిగా ఎంగిలిపో బతుకమ్మతోటి మేము అమ్మవారిని పూజిస్తాం. అమ్మవారు అంటే ఆదిశక్తి. అదే ఆదిశక్తి నువ్వు బంద్ చేసుకోకుండా ఆడవాళ్ళని ఇట్లే ట్రోల్ చేస్తే నిన్ను వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, ఆ వినాశకాలం నీకు వచ్చింది కాబట్టి విపరీత బుద్ధి కలిగింది అనుకుంటా. ఇవి ఇక్కడికి ఆపేస్తే మీకు మంచిది మాకు మంచిది అని తెలియజేస్తుంది. మహిళా కాంగ్రెస్ చీఫ్ ఒకసారి చెప్పండి, నిన్న సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు పెద్ద సినీ ఇండస్ట్రీతో పాటు చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. ఆ నేపథ్యంలో మీ యొక్క స్టాండ్ ఏంటి? మా పిసిసి అధ్యక్షులు ఆల్రెడీ చెప్పడం జరిగింది, మహేష్ కుమార్ గౌడ్ గారు దీంట్లో వివరణ ఇవ్వడం జరిగింది. పేర్లు అనేది తీసుకోవడం తప్పు, అది దానికి క్షమాపణ కూడా మా అక్క సురేఖ అక్క ఆల్రెడీ చెప్పడం జరిగింది. అది ఏమన్నా ఉండని అంటే ఒక మీడియా మిత్రుడు ఫ్లోలో అది ఎట్లా అంటారు ఇది ఎట్లా అంటారు, సో ఎవరని మీరు అనుకుంటున్నారు, ఎవరున్నారు అని అన్నప్పుడు ఆమె సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి క్షమాపణ చెప్పడం జరిగింది. ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క చెల్లెకి, ప్రతి ఒక్క అన్నకి మా మహిళా కాంగ్రెస్ తరఫున కూడా మేము క్షమాపణ చెప్తున్నాం. ఎవరి పేర్లు ఇక మీదట తీయరు. ఇదంతా రాద్దానికి కారణం కేటీఆర్ చేసేపటికి ఇవన్నీ వచ్చినాయి. డ్రగ్ కల్చర్, పబ్ కల్చర్, ఈరోజు మహిళలను హరాస్మెంట్, లైంగిక దాడులు, సోషల్ మీడియాలో ట్రోల్ చేయించడం, ఇవన్నీ కూడా కేటీఆర్ చేయడం వలననే ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి మొదలు ఆయనకు చెక్కు పెట్టాలి. ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, నెల రోజుల లోపల జాగ్రత్త కేటీఆర్ అని హెచ్చరిస్తుంది. మొత్తంగా కేటీఆర్ కావాలని కాంగ్రెస్ పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెడుతున్నారు. అందుకోసమే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పటికైనా కేటీఆర్ ఈ విషయాల్లో మాత్రం ఆలోచించి పార్టీ ప్లాట్ఫామ్లో కానీ మరే ఇతర విషయాల్లో మాత్రం మహిళలకు కించపరిచేలాగా మాట్లాడదు. అప్పటి వరకు మాత్రం మేము మాత్రం తగ్గేది లేదంటున్నారు. ఒకవేళ అటు నుండి కనుక ముగింపు పలికి మాత్రం మేము కూడా సైలెంట్గా ఉంటామని కూడా తెలంగాణకు సంబంధించిన మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు స్పష్టం చేసే సందర్భం చూడవచ్చు. నాంపల్లి నుండి కెమెరా పర్సన్ మనసుతో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.